Entry accepted. Good news, good news. Render good news. మొదటి గుడ్ న్యూస్. మీ ఇద్దరిని ఎవరు వెతకలేదు. రోజు చెప్పది నో పోలీస్ నో నథింగ్. సో గెట్ రెడీ టు డై. రెండో గుడ్ న్యూస్, $2.1 billion అడ్వాన్స్ మాత్రం. పంపడానికి ముందు నేను 2 స్పీడ్ శాంపుల్స్ పంపించాను. అడ్వాన్స్ వచ్చేసింది. ఆ శాంపుల్స్ ని బ్రహ్మాండంగా ఇండియాలో ఏం జరుగుతోందో మీకు తెలీదు కదా. ఓ మై గాడ్. ఎస్, ఎయిర్ ఇండియా AI 406 కేవలం ఒకడు ఏరోప్లేన్ ని ముంబైలో ఉన్న లిటిల్ ఏంజల్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మీద క్రాష్ చేశారు. ఒకే సమయంలో 178 passengers అవుట్, చిల్డ్రన్ అవుట్, ప్లేన్ అవుట్. పాపం ప్లేన్. దేనివల్ల? Speed. Yes. Tihar Jail. My favorite place. కేవలం ఒక్కడు లోపలికెళ్ళి ధ్వంసం చేసేశారు. 76 India's greatest criminals, terrorists, villains. అందరూ ఇప్పుడు వీధుల్లో జాలీగా తిరుగుతున్నారు. దేనివల్ల? స్పీడ్. నా మందుకి మంచి డిమాండ్. 2 నెలలకి ఎఫెక్ట్. ఈ రోజు నైట్ కి 10,000. బూమ్ బూమ్ బూమ్. రేపటి నుంచి ఈ లోకం అప్సైడ్ డౌన్ గా షిఫ్ట్ కాబోతుంది. అందులో నేను మాత్రం స్ట్రైట్ గా నిలబడి ఉంటాను. రైట్ రోజీ, I'll miss you. డ్రా ఓపెన్ చేయి బంగారం. అందులో ఉన్న గంతి బంగారం. Point it to his head. Oh, wait a minute. First, bullets when I check. Good. Now, point it to his head. Three. Two. 1. Shoot him. What the heck? Device failure. No. పెరగొట్టేసావే. గుడ్ న్యూస్. 2 గుడ్ న్యూస్. మొదటి గుడ్ న్యూస్, నా పేరు రోజీ కాదు, మీరా. ఒకడు నన్ను 24 గంటల్లో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంకా 4 hours ఉండగా కాశ్మీర్లో పెళ్లి చేసుకున్నాడు. తన పేరు అఖిల్. ఇతనే నా హస్బెండ్. గుడ్ న్యూస్ నంబర్ 2, ట్రాన్స్పాండర్. దీనికోసమే వెయిట్ చేశాను. దీన్ని ఈ జాకెట్లోంచి తీశాను. దీన్ని ప్రెస్ చేస్తే 10 నిమిషాల్లో మలేషియన్ పోలీస్ వచ్చేస్తారు. కరెక్టా? ఇప్పుడు 9 నిమిషాలు అయ్యాయి. ఇంకొక నిమిషంలో అంతలో వచ్చేసారు. ఇదంతా ఎలాగో నీకు అర్థం కావట్లేదు కదూ. నీ జీనియస్ బ్రెయిన్ ఉంది కదా, అందులో వీటన్నిటికీ సమాధానాలుంటాయి. బాగా ఆలోచించి చూడు. Semua tolong letakkan senjata ke bawah. Go. Transponder ni ఎవరు ప్రెస్ చేశారు? సక్సెస్. థాంక్ గాడ్. ఇప్పుడు ఈ మలేషియన్ పోలీస్ కంట్రోల్ హెడ్ క్వార్టర్స్ లో హోల్డ్ పెడదాం. ఇతను ఎవరైనా ఎంక్వైరీ చేయాలనుకుంటే అక్కడికి వచ్చి చేయాలి. అరెస్ట్ హిమ్. నువ్వు తను చూశాక
ఓకే గాయస్, ఇక్కడున్న దేన్ని వదలకండి. ఈ కెమికల్స్ వాడి పర్సనల్ ఐటమ్స్ Let's go. అన్ని అక్కడ కావాలి. గాచి సార్. 15 నిమిషాలుగా ఇద్దరం మాట్లాడకుండా వెళ్తున్నాం. 15 నిమిషాలు కాదు, 4 ఏళ్లుగా. పాతవన్నీ పూర్తిగా మర్చిపోయి నేను ఆ హాస్పిటల్లో ఉన్నది నిజమే. ఆ రోజు ఇలా నన్ను తీసుకెళ్ళినప్పటి నుంచి వాడి కోసం సిన్సియర్గా పనిచేశాను. బట్ 6 మంత్స్ ముందు వాడి స్పీడ్ మందుని తయారు చేశాడు. దాని బిజినెస్ గురించి మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్మెంట్ రావడం వల్ల ఇంటర్పోల్, CIA వాడిని సివియర్గా ట్రాక్ చేయడం మొదలుపెట్టాయి. ఈ మెడిసిన్ బిజినెస్ ఏ ప్రాబ్లం లేకుండా పూర్తవ్వాలంటే లవ్ డిఫెన్స్ సిస్టమ్ ఇంకా బెటర్ కావాలి. అందువల్ల లవ్ నన్ను ఆ స్పీడ్ మందు తీసుకోమన్నాడు. అప్పుడు నా బ్రెయిన్ 10 రెట్లు ఎక్కువ శక్తితో పనిచేసింది. ఈ లోకంలో ఏ పోలీస్ ఫోర్స్ తన్ని కనిపెట్టలేని విధంగా డిఫెన్స్ క్రియేట్ చేశాను. కానీ దాంతోపాటు మెదడు వెనకాల ఉన్న జ్ఞాపకాలు, 4 ఏళ్లగా యాక్టివేట్ కాని కొన్ని పార్ట్లు యాక్టివేట్ అయ్యాయి. Are you okay, baby? ఐఎమ్ ఫైన్. నేను ఇన్హేల్ చేసిన ప్రతిసారి కొత్త కొత్త విషయాలు గుర్తుకొచ్చాయి. నాకు ఏదో ఒక పాస్ట్ ఉన్నట్టు, వేరే లైఫ్ ఉన్నట్టు అనిపిస్తూ ఉండేది. ఆ జ్ఞాపకాలను రప్పించడానికి ఆ ఇన్హేలర్ని తీసుకోవడం అడిక్షన్ అయిపోయింది. పెళ్లి చేసుకుందాం. 2 వారాల్లో నీ మొహం నాకు కనిపించింది. ఆ తర్వాత నేను స్పీడ్ తీసుకున్న ప్రతిసారి నీ మొహం నాకు కనిపిస్తూ ఉండేది. ఆ మొహానికి నాకు ఏదో సంబంధం ఉందని తెలిసింది. ఆ మొహాన్ని వరల్డ్ పాపులేషన్ డేటాబేస్లో రన్ చేశాను. అప్పుడే కనిపెట్టాను, నువ్వు అఖిల్ అని, నువ్వు ఒక రా ఏజెంట్ అని, నీ లాస్ట్ మిషన్ ఈ లవ్ ని చంపడం అని. అండ్ అన్నిటికన్నా యు ఆర్ మ్యారీడ్. నీ వైఫ్ పేరు మీరా. అండ్ అందులో నా ఫోటో ఉంది. నేను తప్పుడు చోట పనిచేస్తున్నానని తెలుసుకున్నాను. నా ప్రాణాలు వాడి చేతిలో ఉన్నాయి. Very obligate along with చిన్న ఎలక్ట్రిక్ పల్స్. నా ప్రాణం గురించి నాకు దిగులు లేదు. బట్ నేను చచ్చిపోతే ఈ ఇన్హేలర్ బిజినెస్ ని అడ్డుకోలేవు. ఆ లవ్ సింబల్ ని నేను టాటూగా వేయించుకున్నాను. డన్. Girlfriend? ఆ తర్వాత వాడి ఫస్ట్ ఎంబసీ అటాక్ కోసం వెయిట్ చేశాను. ఆ లవ్ సింబల్ ని చూసి మన ఏజెన్సీ అలర్ట్ అవుతుందనుకున్నాను. నువ్వు మళ్ళీ వస్తావు అనుకున్నాను. నేను అనుకున్నట్టే నువ్వు మళ్ళీ వచ్చావు. కానీ వాడు 3-2-1 అని చెప్పిన వెంటనే నువ్వు కొంచెం కూడా ఆలోచించకుండా షూట్ చేసావుగా. కమాన్, నేను చూసిన రికార్డ్స్ ప్రకారం ఇద్దరం రా ఏజెన్సీ. గన్ వెయిట్ ని బట్టి బుల్లెట్స్ ఉన్నాయో లేవో చెప్పలేవా? నా వల్ల మాత్రం కాదు. ఎటువంటి సిచ్యువేషన్లోనైనా నీ తలకి గన్ గురిపెట్టి వాడు నేను షూట్ చేయమంటే మన ఇకపై కలిసుంటావా లేదా అనేది ఓ ముఖ్యమైన ప్రశ్నకి సమాధానం తెలిసిన తర్వాతే డిసైడ్ చేయగలం. ఏంటా ప్రశ్న? నీతో ఉంది, ప్రాస్టిట్యూట్లా డ్రెస్ చేసుకుని. నీ గర్ల్ ఫ్రెండా లేదా పెళ్లి చేసుకున్నావా? 2 పిల్లలున్నారు. ఆ? ఇక పెళ్లి ఇప్పటి నుంచి కరెక్ట్గా 24 hours లోపు పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాను. నువ్వే మధ్యలో గనది తీసుకొచ్చి Really? కన్ఫ్యూజ్ చేసి కేర్ఫుల్ మీరా
Ya Tuan, saya akan catat perkara ini. Pergi sebelah sana. Ya, sudah masuk. Sedang berbincang dengan Tuan. So, inmate number 8, I've reconstructed the device.